Pranit, come now, come. Shweta, please be seated. And how was mithai sweet to you or not? Mithai is always sweet. Huh. ఇంకా అంటే రిలీజ్ అయితే తెలుస్తుంది స్వీట్ కదా నీకు ఎంత పర్సెంటేజ్ స్వీట్ అనిపించింది? అంటే ఫిల్మ్ అంటున్నారా లేకపోతే ఎక్స్పీరియన్స్ అంటున్నా. ఎక్స్పీరియన్స్ ఇట్స్ బీన్ గ్రేట్. ప్రశాంత్ ఇస్ అ నైస్ ఫ్రెండ్. Okay. ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ సో Okay. నైస్ వర్కింగ్. How was the narration? Because నేను ట్రైలర్ చూసాను. Yeah. And mithai and this kind of content and there's some kind of, I can't say disconnect, but yeah, a kind of disconnect. How is it? Why is it called mithai? Why is the film called mithai? అది యాక్చువల్లీ ఐ థింక్ ప్రశాంత్ చెప్తే కరెక్ట్ లైక్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ద కాన్సెప్ట్ ఇట్స్ హిస్ కాన్సెప్ట్ బట్ నరేషన్ ఐ థింక్ ఇట్ వాజ్ అ గ్రేట్ నరేషన్. ఇట్ వాజ్ అ ఫన్ నరేషన్. చెప్పినప్పుడు నేను రాహుల్ లాట్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ద హోల్ ఐడియా అండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ఫిల్మ్. సో అగ్రీ టు డూ ఇట్. And how are the discussions? Like నాకు ఎప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే a film is a creative work altogether. ఏదైనా డైరెక్ట్ నచ్చకపోతే ఐ లుక్ ఎట్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ టు మేక్ సంథింగ్ ఎల్స్ దాన్ ట్రై టు సెల్ ఇట్. లేదు ఇదే బాగుందని పెట్టుకోవడం కన్నా అది చేయాల్సి వస్తుంది. ఐ మీన్ బికాస్ ద డైరెక్టర్ ఇస్ కైండ్ ఆఫ్ ఇమాజినింగ్ ఆల్ దిస్ బిఫోర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో సినిమాలో సడన్గా వచ్చే పాట అది. అండ్ ప్రశాంత్కి అట్లా లార్జర్ దాన్ లైఫ్ కొంచెము అంటే ఆయనకి మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్సెస్తో ఆయనకి ఎట్లాంటి కావాలో నాకు బ్రీఫ్ ఇచ్చాడు. Which was, like I would say Pink Floydish kind of a sound, a huge kind of a sound. So, our idea to start making the song, and he wanted specifically like oka pedda paata kavala, oka 7 to 8 minutes unna paata kavala annaru. So adi inka chase I think 6 minutes 7 minutes kada vachindi. So like it's a long song, yeah. So cinema avutunnappudu, and maybe in some situations that comes as an underlay, as like it's yeah, obviously background lo kuda vaadtamu, but adi kaakunda it's this main character, he goes through something. So వాడి మైండ్ సెట్ ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో చూపించాలనేది ఒక ఐడియా. అట్లా ఆయన కాన్సెప్ట్ తో వచ్చారు. And about the like you already cinema, you will definitely have a good idea about what the film is going to be. Yes. So I just wanted to know, there are a lot of characters in the film. I'm especially interested in Priyadarshan's role. What is he doing here? What is he doing? అది డెఫినెట్లీ వెళ్ళి ఐ థింక్ చూస్తే మొదలు వస్తుంది. ఐ మీన్ చెప్పడానికి కూడా ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ హీ డస్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ హిస్ క్యారెక్టర్ హిమ్సెల్ఫ్. ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. సో చూస్తేనే ఐ థింక్ లైక్ హీ యూస్ టు చాలా రాక్ బండ్స్ కి చూస్తాడు. హీ లైక్స్ రాక్ మ్యూజిక్. సో దట్ వాస్ ద బేసిస్ ఆఫ్ ద హోల్ స్కోర్. ఫ్రమ్ దేర్ థీమ్స్ ఆఫ్ లైక్ రెట్రో లాగా ఉండాలి మ్యూజిక్ ఆర్ so mostly alternative I would say than a mainstream sound that you would probably listen to in Telugu. But yeah, I have a doubt. And cinema చేసిన తర్వాత you see the film, no? Yeah. And then you మీరే under then the background music అని చేసి then you again watch the film. Yeah. So tell me, how do you, like background score చేసినప్పుడు is it only the music director's call or it's both the director's call also in terms of లైక్ ఎందుకు మ్యూజిక్ అక్కడ అవసరమా లేదన్నది దట్స్ ఫస్ట్ క్వశ్చన్. సో అది డైరెక్టర్తో పాటు కలెక్టివ్గా వీ టేక్ డిసిషన్. సమ్టైమ్స్ ఇప్పుడు నేను ఒక చోట అనుకుంటాను బట్ ద డైరెక్టర్ మైట్ ఫీల్ ఇక్కడ అవసరం లేదు మ్యూజిక్, ఓన్లీ సౌండ్ ఉండొచ్చు. సో దీస్ డిసిషన్స్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి అ టీమ్ డిసిషన్. ఏదో నేను ఒక్కటి మ్యూజిక్ పెట్టించేస్తే సరిపోదు అట్లా. సో బికాస్ ఫిల్మ్ హ్యాస్ టు మీన్ సంథింగ్. ఆ మ్యూజిక్ అక్కడ ఉందంటే ఏదైనా ఉండాలి దానికి. ఊరికే మొత్తం సినిమా పెట్టచ్చు 2 గంటల మ్యూజిక్, బట్ యూ కైండ్ ఆఫ్ ప్లే విత్ ఇట్ సో దట్ యూ గివ్ ఇట్లాంటి ఫీలింగ్ ఆడియన్స్కి ఇద్దామా, ఇక్కడ ఇచ్చే అవసరం ఉందా లేదా అన్నది. You answer. So I'm just repeating the question, which is why is the film named Mithai? See, when I wrote the actually film, no, it's about the whole concept of this film is about just like chilling in life. Don't take bloody everything seriously, and just like a chill out, relax, like no need to. And these characters which I have in my film, they are just their situation is getting from bad to worse, and then they will get some coolness in their life. So it's about that. So anyway, I named it Take It Easy. So then I was telling this story to Sandeep Reddy. He is very close friend of mine. So he heard it and he said कि नहीं, take it easy, slightly cliche और थोड़ा English जा रहा है, already तेरे को like नहीं आता तेलुगु कि तो उसके बाद I said like okay, तो like well, so like just like 5 minutes के अंदर give me a name and I'll put it.
तो उसके बाद I'm like, yeah, it's actually because see, it's very as an philosophical also because we have our like a sit in the life going on and all that. So it's kind of thing ki just like I mean little sweet moments we have in the day which would just completely convince ki it's a really good name. And I also love sweets so much every day. So much of So sweets. this film- So it serves both the purposes. and like when now people come to my like so I'm getting sweets also for free. Oh, Gifts. that's a good thing. Yeah, we'll keep that in mind. Yeah. So it's more like the little things in life. Yeah. So It's not a enjoy serious film. जिसमें some major thing is happening. It's a very simple incidents happen. So I got more involved and everything started flowing very organically. जी जी Ah. आप कौन से कैरेक्टर से ज्यादा कनेक्ट होते हैं? How much of you is that one character which you can say like 100% ये तो मैं हूँ बाप. That I will say this girl character I have in my film Girl with No Name. Yeah, because that character when I wrote it itself, it developed very beautifully, and the way I love food because this character is going on talking about food. Well, like I mean, कि ऐसे बिरयानी यहाँ से आया, समोसा पड़ोसिया से आया. She's always talking about food. So yeah, so like this is fake. I'm not dude. I'm like a girl with no name. Yeah, but I've given some aspects of my life to dude character also, to some old man also, because I'm very case, and they won't be also like knowing ki I'm like taking their case. So like I mean that part also I put in like some character. So it's all about that. It's very personal. For days about this guy, because we had lot of. Common friends, like I mean, so many like I mean singers, like guitarists and all that. But we have never met each other. Yeah, and see, I'm a like I mean bloody music man in the sense that every day if I'm not like typing or doing something, music has to be always there in my space. See the headphones, like always. Yeah. So so many times I will think कि अरे यार film बनाएंगे तो music की क्या होगा? The kind of music I listen to नहीं यार like I mean liberation song which we are like I mean releasing today. So when I thought of this song, so all the burning chaos it was happening inside the office. But the kind of energy he gave in the music, I was like, with so much of energy, I have to take it into jungle. So then I sought that entire 25 lakh rupees in that entire like I mean song, which is substantial portion of my entire budget, because it's not 50 crore film. We'll do lot of 2D, 3D and CG and all that. So for the first time in the Indian things going from reality to 2D to 3D, again coming back to reality, then again going to 2D, 3D. So that kind of a structure I have got. And that too. 6:30, I was crossing High Tech City ka road, and I saw so many thousands of people on the streets waiting. And so I'm like, so I was like how will Vivek agree and how he will take it. But the way he took it, first time itself he is saying, happening, we are doing it. Yeah. Amazing. So we'll just have a conversation in just like 3 minutes because now we. ఏం సార్ తెలుసు కదా 12 years లో మేము అంత పని చేయలేదు ఇప్పుడైనా చేయాలి ఆ పని సో నాకు You guys also want to get liberated, huh? yeah so we want to get moksha at this instant. It is something very personal. Like it's a choice. If I get inspired, why do you name the song Get Inspired? And why? I mean, the songs. This thing is Title is Get Get Inspired. కాదు Whose title? This song. Silence. Please. రేడియోలో కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు పాట వస్తే భలే ఉంటుంది కదా. హే దిస్ ఇస్ డార్లింగ్ శ్వేత ఆన్ మిర్చి 98.3. ఇది చాలా హాట్ గురు. నిజంగానే మై వరల్డ్ ఇస్ ఫ్లైయింగ్ బికాస్ విత్ మీ ఇస్ వివేక్ సాగర్. హాయ్ అండ్ Hey, hi. వెల్కమ్ టు మిర్చి. Hi. అండ్ వీఆర్ హియర్ టు టాక్ అబౌట్ మిఠాయి. Yes. అండ్ ఒక సాంగ్ లాంచ్ అయిపోతున్నాం విచ్ ఇస్ అబౌట్ లిబరేషన్. సో ఐ జస్ట్ వాంటెడ్ మీరు ఏమనుకున్నారు అబౌట్ వాట్ ఇస్ దిస్ సాంగ్? లిబరేషన్ సాంగ్ తెలుగులోనా ఏంటి జరగబోతోంది? లిబరేషన్ సాంగ్ అంటే అదే అట్లా వి జస్ట్ నేమ్డ్ ఇట్ బికాజ్ మూవీ కాంటెక్స్ట్ లో అది కరెక్ట్. లిబరేషన్ సాంగ్ అనేది లిరిక్స్ మాత్రం మంచి తెలుగులో ఉంటాయి. సో ఇంగ్లీష్ లో లిరిక్స్ ఏ ఉండవు. ఇట్స్ బెటర్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్ దట్ యూ లవ్ రాదర్ దాన్
do something. మిఠాయి ట్రైలర్ ఆల్రెడీ చూసాం మేము. ఇట్స్ అమేజింగ్ అండ్ ఈ సాంగ్ ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం అండ్ ఐఎమ్ టోటలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ ఆల్సో. సో 3, 2, 1 ఒకసారి సాంగ్ లాంచ్ అనండి. విల్ లాంచ్ ఇట్ ఆఫ్ 3, 2, 1 అండ్ సాంగ్ లాంచ్. కొంచెం తప్పకుండా. Thank you. Yeah, this is better. Yeah, it is. So about the singers of the song, Shivam and Anurag Kulkarni. Yeah, Shivam and Anurag. Shivam is actually Chennai atanu. Naku he's part of a metal band in Chennai. So atanu atlani growling and hard rock vocals chestadu. So ee paataki atanni anukunnanu first. So atanto record chesin tarvata Anurag also to kind of balance the song out with his voice. So amazing singer. Anurag I think he's been doing great. So also Anurag has this side of you also good lead female roles also. So done around with it, other some melodies, because for me Vivek Sagar is somewhere like clouds and rains and rainbows and butterflies. లేదు అన్ని రకాలు ఉండాలి కదా. I feel Yeah, definitely yes. I part the it's proven also. It is essentially melody. Like there is a melody in everything. So అది మీరు you are saying it's you mean to say soft songs. అట్లాంటిది అయితే ఈ మూవీలో అంత సిచ్యువేషన్ లేదు, బట్ we do have a ballad kind of a thing. అంటే సో అట్లాంటిది ఒకటి ఉంది. ప్లస్ there is one very casual, there is one very simple song. Are you sure we can sing? No, it's a guy's song in the sense, and సినిమాలో ముగ్గురు అబ్బాయిలు వాడతారు. Nothing. See, the lyrics are actually very, very good. Like Kittu wrote all the lyrics. And what I liked is they're very simple but yet profound. They have a certain space that he brought out with the lyrics. I think that I really like. If you're not comfortable, please do that. అంటే నాకు జనరల్లీ గిటార్ ఉంటే I like singing. Hey, we have guitar. We play guitar. Sure. Just ask. But in the day of Sagar, see. You want a piano? No, piano. I'm not Oh, a okay. pianist. Guitar and I give you a guitarist. Irish. Okay. ఇదే పాట పాడంట. ఏదైనా మీ ఇష్టం. Any song that you want to. Just want to hear it. Vivek Sagar is here, yeah. Who will not use this opportunity? Not finding a key. సంకటంచై పారిసరా పతకను అంటూ పదరా పక్క పక్కనవే
అది ఇది అది నలుగురు నేర్పారి పాఠం తోరరా చెత్తే కూడా పాఠం సుకుమారా చూడాలి అంతం నీ పూటైనా తురుసుగా కదలరా రారా Sorry. Sir, just 1 second. One second, sir. Mithai music is exclusively available on Aditya Music YouTube channel. So, okay, Mithai music is available on Aditya official music channel on YouTube. So, అక్కడికి వెళ్ళి మీరు తప్పకుండా పాటలు వినండి. Okay. Listen to the Liberation song on Aditya Music YouTube channel, and it's a very nice song. Just like a play it and enjoy it, get liberated. Thank you very much.